హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అన్వేషణ స్టోరీస్. అమ్మమ్మ, మనకి ఏదైనా కష్టం వస్తే మన అమ్మా నాన్నతో పాటు మన స్నేహితులు కూడా మనకి తోడుగా ఉంటారు కదూ. అవును అమ్ములు, నేను నీకు 3 స్నేహితుల గురించి చెబుతాను, విను. అనగనగా హైందవపురం అనే గ్రామంలో కమల, విమల, కీర్తన అనే 3 స్నేహితులు ఉన్నారు. కమల, కీర్తన రండి. అలా ఆ 3 పెరిగి పెద్దయ్యి డిగ్రీ పూర్తి చేశారు. కాలేజ్ ఫేర్వెల్ డే రోజున ఆ 3 చెట్టు కింద కూర్చున్నారు. అప్పుడు కమల ఇలా అంది. హే విమల, కీర్తన, నాకు ఈ నెల 25వ తారీఖున పెళ్లి ఫిక్స్ చేశారు. మీరిద్దరూ తప్పకుండా రావాలి. హే కమల, మీ జంట చాలా బాగుంది. హ్యాపీ మ్యారీడ్ లైఫ్. అలా కమల పెళ్ళై వెళ్ళిపోతుంది. విమల, కీర్తన పట్నం వెళ్లి జాబ్ చేసుకుంటున్నారు. ఒక రోజు వాళ్ళిద్దరూ పండక్కి గ్రామానికి వస్తారు. విమల, ఈ ప్రకృతి చూసావా ఎంత బాగుందో? మన చిన్నప్పటి రోజులు గుర్తొస్తున్నాయి. అవును కీర్తన, మన 3 ఎప్పుడూ కలిసే తిరిగే వాళ్ళం. ఎక్కడికి వెళ్ళాలన్నా కలిసే వెళ్లే వాళ్ళం. ఇప్పుడు కమల లేకుండా ఏదో వెలితిగా ఉంది. అవును విమల, కమల భర్త ఎంత మూర్ఖుడో కదా. స్నేహితులతో మాట్లాడనివ్వడు, పుట్టింటికి పంపడు. ఎంత బాధగా ఉంటుందో కదా అతనికి. ఏంటి కీర్తన, పెళ్ళైతే ఇలానే ఉండాలా? స్నేహితులను, తల్లిదండ్రులను వదిలేసి బొమ్మలా బ్రతకాలా? పద, కమల కూడా ఈ పండక్కి పుట్టింటికి వస్తుందట, వెళ్ళి కలుద్దాం. కమల వచ్చిందని తెలియగానే విమల, కీర్తన పరుగు పరుగున కమల దగ్గరకు వెళతారు. కమలా, ఎలాగున్నావు? అసలు ఏమైపోయావు? నీతో మాట్లాడటం గాని కలవడం గాని కుదరట్లేదే మాకు. బాగానే ఉన్నాను కీర్తన, మీరెలా ఉన్నారు? మీతో మాట్లాడాలని నాకు చాలా సార్లు అనిపించింది. నా భర్త మంచోడేనే, కానీ మాట్లాడినప్పుడల్లా నీకు నా కుటుంబమే చాలు, మిగతా బంధాలు మర్చిపో అని అంటాడు. అందుకే నేను మాట్లాడడం కుదరట్లేదు. అవునా, మనం చిన్నప్పటి నుంచి ఏది చేసినా కలిసే చేసేవాళ్ళం, కానీ ఇప్పుడు మాట్లాడడమే కుదరట్లేదు. సర్లేవే, వచ్చే నెలలో నా పెళ్లి కుదిరింది, నువ్వు తప్పకుండా రావాలి. నా భర్తను అడుగుతాను, ఆయన ఏమంటారో మరి. ఏవండి, నేను నా స్నేహితురాలు కీర్తన పెళ్లికి వెళ్తాను. వద్దు, నువ్వు వెళ్ళడానికి వీల్లేదు. అయినా నీకు మన పెళ్ళైన కొత్తలోనే చెప్పాను కదా, ఇక మీదట నీకు పుట్టిల్లు స్నేహితులు ఉండరని. అయినా మళ్ళీ కొత్తగా అడుగుతావేంటి? విమల, రాత్రి కమల ఫోన్ చేసింది. వాళ్ళ ఆయన పెళ్లికి పంపించనన్నాడంట. మనం ఏదో ఒకటి చెయ్యాలి విమల. కమలలా బాధపడుతుంటే మనం చూడలేం కదా. అవును, కమల భర్తకి తన తప్పు అర్థమయ్యేలా చెయ్యాలి. కమల భర్తకి ఒక చెల్లెలుంది కదా. అవును, అతనికి అర్థమయ్యేలా చెయ్యాలంటే అదే మార్గం అని విమల, కీర్తన అనుకుని అప్పుడు కమల ఆడపడుచింటికి వెళ్తారు. హాయ్ అండి, మేము మీ వదిన ఫ్రెండ్స్. నా పేరు కీర్తన, తన పేరు విమల. కమల మీ అన్నయ్య గురించి అన్ని విషయాలు చెప్పింది. చాలా బాధపడుతుంది. మేము మీ అన్నయ్యకి బుద్ధి చెప్పాలని అనుకుంటున్నాము. మీరు మాకు సహాయం చేస్తారా అండి? అవునండి, నేను కూడా అన్నయ్యకి చాలా సార్లు చెప్పి చూశాను. వదిన చాలా బాధపడింది. ప్లాన్ ఏంటో చెప్పండి, మేము కూడా తప్పకుండా సహాయం చేస్తాం అని ఆ ప్లాన్ ఏంటో విమల వాళ్ళిద్దరికి వివరిస్తుంది. సరే అయితే, ఈ ప్లాన్ చాలా బాగుంది. సింధు, నువ్వు మీ అన్నయ్యకి ఫోన్ చేయి. నేను ఇబ్బంది పెడుతున్నట్టు చెప్పు. మీ అన్నయ్యకి తన తప్పు తనకి తెలుస్తోంది. అప్పుడు సింధు వాళ్ళ అన్నయ్యకి ఫోన్ చేసి భర్త ఇబ్బంది పెడుతున్నాడని చెప్పగా తాను కమల పట్ల ప్రవర్తించిన విధానం గుర్తొచ్చి కమల భర్త మారి కమలతో ఇలా అన్నాడు. కమల, నన్ను క్షమించు. నీ ప్రేమని అర్థం చేసుకోలేకపోయాను. మా చెల్లి ఫోన్ చేసి తన పడిన కష్టాల గురించి చెప్పాకే నాకు అర్థమయ్యింది నేను చేసిన తప్పేమిటో అని. ఇక నుంచి నువ్వు స్వేచ్ఛగా ఉండొచ్చు. నన్ను కూడా క్షమించన్నయ్యా. వదిన బాధ చూసి మీ బావగారు నేను నాటకం ఆడవలసి వచ్చింది. మీ వల్లే నేను ఇంత సంతోషంగా ఉన్నాను. విన్నావు కదా చిట్టి తల్లి, నిజమైన స్నేహం హృదయాలను మార్చి జీవితాలను మారుస్తుంది. చూసారు కదా ఫ్రెండ్స్, మీకు ఈ కథ నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అన్వేషణ స్టోరీస్. నేను నెక్స్ట్ ఏ కథని తెలుసుకోవాలో నాకు కమెంట్ సెక్షన్ లో తెలియచేయండి. ఓకే, బాయ్ మై డియర్ ఫ్రెండ్స్.